రోజు అమూల్యమైన విషయాలు చెప్పారు. అలాగే మరి మన ఫిల్మ్ చేంబర్ కౌన్సిల్ తరఫు నుంచి ప్రసన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రసన్న కుమార్ గారు, స్వాగతం. Never before, never after, only one record, that is ఇవాళ 1974 ఇవాళ డేట్కే తాతమ్మ కళ రిలీజ్ అయింది. 51 ఇయర్స్ అయ్యింది. ఈ 51 ఇయర్స్ అయిన తర్వాత 65 ఇయర్స్ ఏజ్లో 3 హ్యాట్రిక్ హిట్, ఒక హ్యాట్రిక్ హిట్ కొట్టి 3 సినిమాలు, 4వది కొట్టి సెకండ్ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి వెళ్తున్న బాలకృష్ణ గారు ఆయన ఒక్కడే చరిత్ర. ఇంకా చరిత్రను ఎవ్వరు తిరిగి రాయలేరు, ఎవరి వల్ల కాదు. సో అలాంటి చరిత్ర సృష్టించిన బాలకృష్ణ గారు. ఇంకా సినిమా ఫీల్డ్లో అయితే ఇది. ఇక దాటితే సోషల్ సర్వీస్కి వస్తే ఇవాళ బసవతారకం హాస్పిటల్ చెప్తున్నారు, అలాగే హిందూపురం ఎమ్మెల్యే హ్యాట్రిక్ చెప్తున్నారు. ఇది కాదు, ఒకప్పుడు మదనపల్లిలో ఒక హార్ట్లో హోల్ ఉండాలకి ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉండి, హెల్త్ మినిస్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉండి, ఒక్క మాట ఎవరికి చెప్పినా ఫ్రీగా అయిపోద్ది. కానీ చెప్పదలుచుకోలే. ఆయన ఓన్ డబ్బులతో మద్రాసు పిలిపించుకుని చెరియన్ గారితో ఆపరేషన్ చేపించి అలాంటి గొప్ప ఎన్నో పనులు, ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో చేసిన ఒక వ్యక్తి పేరేంటంటే ఆ ఒక వ్యక్తి, దట్ ఈజ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ గారు. సో ఇట్ట బాలకృష్ణ గారు 51 ఇయర్స్ అయిపోయి ఇంకా 60 ఇయర్స్ క్రాస్ అయ్యి కూడా ఇంకా హీరోగానే కెరీర్ స్టార్ట్ చేసి హీరోగానే కెరీర్ రన్ చేస్తూ ఉండటం, అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉండటం, ఇట్లా సేవా కార్యక్రమాలు చేయటం, ఇవన్నీ చేయగలిగే వ్యక్తి పేరు. ఇక భవిష్యత్తులో కూడా చెప్పుకోవాల్సిన పేరు ఒకే ఒక్క పేరు ప్రపంచ పటంలో, ఆ ఒక్క పేరే నందమూరి బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు. మరి బాలకృష్ణ గారు మాట్లాడే ముందు